ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న స్పిరిట్ ఎటకేలకు తెరకెక్కబోతోంది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ పట్టాలెక్కింది. ముహూర్తం షాట్కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రభాస్ కనిపించలేదు. ప్రభాస్ను చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్గా స్పిరిట్ మూవీ తెరకెక్కబోతోంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నారు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఉన్నారు. అలాగే ఇక యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్గా ఈ సినిమాలో పనిచేస్తుంది. సో మొత్తం మీద ప్రభాస్ నటించబోయే సినిమా ఎట్టకేలకు షూటింగ్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమా ఈరోజు పూజతో మొదలైంది. దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వాయిస్ టీజర్ వైరల్ అయింది. ఇక మరోవైపు హ్యాట్రిక్ విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈరోజు పూజతో చిత్రీకరణ ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ అక్కడ లేడు. ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్రారంభమైంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రకటించిన చిత్రం స్పిరిట్ ఇది. ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్టు ఇవాళ లాంఛనంగా మొదలైంది. నటుడు చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరై చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. ఎప్పుడో అనౌన్స్ చేశారు, కానీ సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యమవుతూ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో ఉన్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు జపనీస్, కొరియన్, మ్యాండరిన్లో విడుదల చేయబోతున్నారు. విజువల్స్ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్ చేసిన స్పిరిట్ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు అయితే పెంచుతోంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, అలాగే క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. సో మొత్తం మీద ఈ సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్పిరిట్ మూవీ ఓపెనింగ్ ప్రభాస్ కనిపించకుండానే జరిగిపోయింది. కానీ మెగాస్టార్ క్లాప్తో మొదలైన ఈవెంట్లో ప్రభాస్ ఎందుకు కనిపించలేదు, సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇండియా అంతటా సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పిరిట్ ఇది. ఎప్పుడో అనౌన్స్ చేశారు, కానీ ఓపెనింగ్ మాత్రం జరగలేదు. తాజాగా అధికారికంగా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ భారీ ప్రాజెక్ట్ ఓపెనింగ్లో మరి ప్రభాస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు సందీప్. అసలు ఆయన కనిపించకుండా ముహూర్త శుభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి? అయితే ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు, చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ముహూర్తం షాట్ను స్వయంగా క్లాప్ కొట్టి సినిమా ప్రారంభోత్సవం సందడి చేశారు. మరి ప్రభాస్ లుక్ను రివీల్ చేయకుండా స్పెషల్గా రిలీజ్ చేసే అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా దర్శకుడు? ఏం జరగబోతుంది? మా సినిమా ప్రతినిధి, మా సీనియర్ కొలీగ్ శ్రీపాల్ నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, ప్రభాస్ లేకుండానే స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఈ సస్పెన్స్ కారణం ఏంటి? ఏం ప్లాన్ చేశాడు సందీప్ వంగ? యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయితే ఇండియా అంతటా అయితే సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అనుకోవచ్చు. ఇది పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే ప్రభాస్ కనిపించకపోవడానికి కారణాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రభాస్ లుక్ వైజ్లు గతంలో ఏ సినిమా బాహుబలి టైంలో ఎలా ఉన్నాడు, అటు మిర్చి సినిమా టైంలో ఎలా ఉన్నాడో అదే షేప్ అయితే ఇప్పుడు వచ్చినట్టుగా తెలుసు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు స్టిఫ్ గా అనేది, పోలీస్ ఆఫీసర్ ఎక్సర్సైజ్ బాడీ ఇదంతా మళ్ళీ బిల్డ్ చేసి ఆ లుక్ ఇప్పుడే రివీల్ చేయకూడదనే ఉద్దేశంతోనైతే మళ్ళీ బాడీ ఒక కరెక్ట్ గా పర్ఫెక్ట్ షేప్ కి వచ్చింది. తను అలాగే ఉండి, ఎందుకంటే ఫ్యాన్స్ కి ఒకేసారి ఇప్పుడు చూపించడం వల్ల ఎందుకంటే ఉండకూడదని, ఎందుకంటే ఆ క్రేజ్ ప్రభాస్ కున్న క్రేజ్ అయితే తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఫోటో అప్పుడు అక్కడ ఎప్పుడు పెద్ద ఫోటో అయితే ఆయన ఆఫీస్ లో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రత్యేక అతిథిగా హాజరై ఈ రోజు అయితే క్లాప్ కొట్టడం జరిగింది. ముహూర్తం షాట్ కు స్వయంగా చిరంజీవి క్లాప్ ఇచ్చి సినిమా ప్రారంభోత్సవంలో అయితే సందడి చేయడం జరిగింది. ప్రభాస్ లుక్ అయితే రివీల్ చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. మొన్న ప్రభాస్ బర్త్డే రోజు కూడా ఒక గ్లిమ్స్ లాగా వాయిస్ ఓవర్ తో ఇవ్వడం జరిగింది. అభిమానులకైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఒక సినిమా. ఎందుకంటే సంక్రాంతి పండగకి ఇస్తాడా ఫస్ట్ లుక్ అనేది
అయితే ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కోసం ఒక కొరియన్ విలన్ కూడా, ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం ఈ సినిమా వహిస్తున్నప్పటికీ, ఈ సినిమాలో గతంలో దీపికా పదుకొన్ అన్నప్పటికీ ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అమ్మాయి సినిమా నుంచి వెళ్ళిపోయింది. యానిమల్ సినిమా ఎవరైతే సెకండ్ లీడ్ ఫేమ్ ఉన్నారో తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ భారీ యాక్షన్ డ్రామాని అయితే ప్రేక్షకుల ముందుకైతే ఒక పెద్ద ఎత్తున తీసుకురావడానికి చూస్తున్నారు. ఇది టీ సిరీస్, గతంలో ఆయన కబీర్ సింగ్, యానిమల్, ఈ సినిమా కూడా ఆయన టీ సిరీస్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా వాళ్ళ బ్రదర్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి వంగ వాళ్ళు కూడా చేస్తున్నాడు. ఈ సినిమా భద్రకాళి పిక్చర్స్ పై అయితే జరుగుతుంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అంతర్జాతీయ స్థాయిలోనే రూపొందుతున్నాయని తెలుస్తుంది. అందుకోసం అయితే సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకంగా ఒక కొరియన్ స్టార్ ని కూడా ఈ సినిమాకి రంగంలోకి దింపబోతున్నారు అని తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తం మీద ప్రభాస్ నటించబోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కింది. ఎటకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అయితే స్టార్ట్ అయింది. షూటింగ్ ప్రస్తుతానికి క్లాప్ కొట్టారు, బట్ ప్రభాస్ లేకుండానే. అవును, మీరు వింటుంది నిజమే, ప్రభాస్ లేకుండానే ప్రస్తుతానికైతే దానికి మెగాస్టార్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశాడో, ఎందుకు ప్రభాస్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ని స్టార్ట్ చేశాడనేది ఇప్పుడు ఒక సస్పెన్స్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఏం చేసినా కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే మెగాస్టార్ క్లాప్తో మొదలైంది. ఈవెంట్లో ప్రభాస్ ఎందుకు కనిపించలేదు, మరి సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశాడు? సో ఓపెనింగ్ ప్రభాస్ లేకుండానే, కనిపించకుండానే జరిగిపోయింది. సో దానికి ఏదో ఒక థీమ్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రభాస్ సంబంధించి కొత్త లుక్ ఉన్నట్టుగా కనబడుతోంది. సో దాన్ని ఇప్పుడే రివీల్ చేయడం బహుశా దర్శకుడు కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారా. సందీప్ రెడ్డి వంగ ఏది చేసినా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసినట్టుగా అయితే కనబడుతుంది. సో మొత్తం మీద ఇక్కడ ప్రభాస్ లేకుండానే ఇది స్టార్ట్ అయింది సినిమా షూటింగ్. అంటే ఆ సెట్స్ పైన అప్పుడు ప్రభాస్ అయితే లేడు, బట్ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ రకంగా ప్రస్తుతానికి అయితే సినిమా నిర్మాణ సంస్థలు ప్రమోషన్స్లో భాగంగా #1 బ్యాడ్ హ్యాబిట్ అనే హ్యాష్ట్యాగ్ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ అండ్ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ఈ భద్రకాళి పిక్చర్స్ జాయింట్గా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థలు అయితే ప్రస్తుతం దీన్ని ప్రమోషన్లో చాలా బిజీగా ఇప్పటికే ఉన్నాయి. సో తృప్తి దిమ్రి దీంట్లో హీరోయిన్గా నటిస్తున్నారు. కీలక పాత్రలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. సో మొత్తానికైతే తొలి షాట్ని మెగాస్టార్ క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. సో ఇప్పటికే చిత్ర యూనిట్కు ఆయన విషెస్ చెప్తున్నారు. సో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చూస్తున్నట్టుగా స్పిరిట్లో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ఎలా ఉండబోతుందో ఏంటో మరి. ఆ లుక్ అయితే ఎప్పుడు రివీల్ అవుతుందని మాత్రం చాలామంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే సెట్స్ మీద ప్రభాస్ లేడు, బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకు లేరా అని ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. బహుశా త్వరలోనే దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.